మస్తు రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఏం చెప్పాలి అర్థమైతలేదు, అందుకే నవ్వుతున్నా. బరా ఇంట్రడక్షన్ నువ్వేరా. అరే నువ్వే ఇచ్చేసి అన్న, మావాడిస్తాడు ఈసారి. హే గాయ్స్, ఎలా ఉన్నారు? నువ్వు హమ్ చేస్తే ఆ మ్యూజిక్ ని నేను దొరకవట్టాల, అది టాస్క్ ఇచ్చిండు బ్రదర్ గారు మనకి. మేమిద్దరమా, నేను ఒక్కన్నా? సరే హమ్మి. సాయంకాలం నాలో ఉన్న ప్రేమ అదేనా? అదే పాడిగా అంతే, గంతే వచ్చు మనకు. నెక్స్ట్ అన్న నువ్వు. మా వింత. ఓకే ఓకే ఓకే. మంచి పాట పాడు అన్న నువ్వు. సరే పాడు. కథ వింటావా, ప్రేమ కథ ఒకటి ఉంది కానీ నీకు రెండు ఉన్నాయి అన్నీ. అంటే పబ్లిక్ టాక్ ఫస్ట్ ఒకటి ఉన్నది, తర్వాత మళ్ళా ఇంకొక ప్రేమ కానీ మరి ఎంతో. సో గాయస్, ఇప్పుడైతే సీరియస్. అప్పటి నుంచి ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ ఇవ్వలేకపోతున్నా. ఈ బడా డిస్టర్బ్ చేస్తుండే మనలోనే. ఇగో మా నలుగురం ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడదాం. ఏమంటారు? మాకు ఇంగ్లీష్ రాదంటాం, మాకు ఇంగ్లీష్ రాదంటాం. అరే దించే. ఇట్స్ బీన్ టూ లాంగ్, ఐ డిడ్ంట్ షూట్ ఏ వ్లాగ్. సో కేవలం వ్లాగ్ కోసమే పాపం వీడు ఊబర్ వెళ్ళటం ఆపేసిన. బడాడికి ఎట్లయినా జాబ్ లేదు, నితీష జాబ్ చేయదు ఎట్లయినా. లేదు, నితీష్ కూడా జాబ్ లేదు. ఏదన్నా ప్లేస్ కి తీసుకుపోమని వీళ్ళని అడిగినా అన్నట్టు. సో ఎక్కడికి వెళ్తున్నామో ఆన్ ద వేలో డిసైడ్ అవుతాం. అరే బడా అలా సర్చ్ చేయి గూగుల్లో, ఏడుకోతాము. డౌన్ సైడ్. డౌన్ సైడా? నువ్వు అప్ సైడ్ పోరా. ఇగో అప్ సైడ్, ఇది అప్ సైడ్ పోతున్నాం చూడండి. ఈడేమో డౌన్ సైడ్ అంటాడు. మేమున్న ఇల్లు నుండి వెస్ట్ సైడ్ పోతున్నాం. వెస్ట్ సైడ్ ఏవైతే మంచి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఆగుదాం, ఓకేనా? చాలా దూరం వచ్చాం. ఏ ప్లేస్ పోతున్నామో ఇంకా డిసైడ్ కాలేడు. ఎప్పుడు డిసైడ్ అయినా ఏం ప్లేస్ చెప్పురా మరి. డౌన్ సైడ్ అన్నా కదా, డౌన్ సైడ్ హౌస్ అని. డౌన్ సైడ్ అంటే కిందికి పోవుడు కదా. ఆహా, అది ప్లేసా? ప్లేస్ నేమ్ డౌన్ సైడా? డౌన్ సైడ్ హౌస్. డౌన్ సైడ్ హౌస్ అట. అంటే కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఏదో అప్ సైడ్ డౌన్ ఇల్లు అని పట్టుకొని వచ్చిండు బడాగాడు. లాస్ట్ కతే షాపింగ్ సెంటర్ లో దూరినాం. ఎటు పెట్టి ఏం కొనుక్కోరు, అటు ఇటు దింపి కథం చేస్తారు. లాస్ట్ వస్తే మనం కొనుడికి వస్తుంది. ఇక నాకైతే ఈ షూ నచ్చింది, బట్ సైజ్ లేదంట. అక్కడ వాటర్ ఫాల్ దగ్గర తాంబేలు ఉన్నది. ఆ తాంబేలు తీసి అందులో వాటర్ లేదు. బతుకుతుందరా బయట? మళ్ళీ ఏమన్నా అయితే కప్పాలు కూడా ఉన్నాయి, దొరుకుతున్నాయి. గైస్, యాక్చువల్లీ మేము ఇది చూడడానికి వచ్చినాం. ఈ ప్లేస్ పేరు హౌస్ డౌన్ అండర్, అంటే ఇల్లు ఉల్టా పల్టా ఉంటుంది. చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ టికెట్స్ తీసుకోవాలి. టికెట్ ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి. నలుగురం ఉన్నాం కాబట్టి మనకు ఒక్కొక్కడికి $17 అవుతాయి. అంతేనా బ్రదర్? 245. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. 2:45కి మనకు అప్ సైడ్ డౌన్ ఇంట్లో ఎంట్రీ ఉంది. సో మనకైతే ఆకలి అవుతుంది, తిందామని వచ్చినాం. ఇక్కడ మ్యాడ్ మ్యాక్స్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్గా తినేది కాదే, ఫాస్ట్గా చేసి మనకి ఇస్తారు. సో ఏం ఫుడ్ చెప్పుకున్నామో మీకు చూపిస్తా. ఇది నేను ఎప్పుడో తిన్నా, మన వాళ్ళు ఫస్ట్ టైం అంట. వాళ్ళకి తినిపించడానికే తీసుకొని వచ్చినాం ఇక్కడికి. ఇవేంటి రబడా? చపాతీలో లోపల స్టఫ్ వేసి ఇస్తాడు. దాన్ని ఏమంటారు? టాకోస్ అంటారు. టాకోస్ అంటారు. వీటిలోనేమో మజిడెల్లా. ఏం డెల్లా? నితీష్ ఫస్ట్ టైం రా? కప్ప తింటుంది. ఇవన్నీ మనం చేయడం వల్ల రెస్టారెంట్ వాడు అనుకుంటుండొచ్చు ఇది చేసిందే $30 బిల్లు, ఇది కెమెరా ఏంది, ఇది ఎక్స్ట్రా లేని అనుకుంటుండొచ్చు. ఈయన్ని నన్ను కాదు. తిన్నాక బ్లాగ్ చూద్దాం. ఫస్ట్ అయితే ప్రశాంతంగా తింటాం, ఓకేనా? బాగా నీ పైన చూసినావా గంపు ఉంది. మనం తిన్నాక టేబుల్ అంతా క్లీన్ చేసి మంచిగా బిన్లో పడేయాలి, లేకపోతే నడదు. ఇదే బిన్ అన్నట్టు ఇప్పుడు అన్న పడేస్తున్నాడు ఇక్కడ బిన్లో. బిన్లో పడేయాలి, క్లీన్ ఉండాలి. ఏడవని చెప్పు అవి. ఇది రీసైక్లింగ్ డే, ఇదేమో నార్మల్ వేస్టేజ్. అంటే ఇది పొడి చెత్త,
తడి చెప్తా Stick your leg out. ఓకే And let me know if you need any help downstairs. But we also have a staff member upstairs to assist you guys. ఓకే థ్యాంక్ యూ. మనకు ఫోటోలు ఎట్లా తీసుకోవాలో టిప్స్ చెప్పింది. ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. కుప్పలు మంది పంపిస్తేడో ఫోటోలు చూద్దాం. ఈ లోడ్ పడతాను లేడు, వాళ్ళేమో పంపించేది పంపిస్తారు. ఏమేంద్రా బడా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అప్ సైడ్ డౌన్ హౌస్ లో? మంచిగుంది అని దేని ముట్టిని ఊడొస్తున్నాయి, భయం ఎత్తుంది. నువ్వు ఆల్రెడీ ఇక్కడ బొంగు వీకేసినావు చూడు. ఇప్పుడు ఆ పోరాడు కూడా చెప్తాడు, ఇక్కడ బొంగు పెడదామని ట్రై చేస్తుండు. ఆ బొంగు వీకేసేది తీడే. ఇది అప్ సైడ్ డౌన్ హౌస్. దీంట్లో అన్ని ఉల్టా ఉంటాయి అన్నట్టు. సో ఉల్టా ఉన్నట్లో మనం సీదా కూర్చొని ఫోటోలు దిగినా ఉల్టా ఉన్నట్లుగా కనిపిస్తాం. ఇది ఎట్లా కూర్చున్నాడు ఉల్టా. పట్టుకోరా బడా ఎట్లుంది? అయిపోయిందా ఫోటోలు దిగడం? ఇయ్యో గౌతమ్ రౌజిల్ టౌన్ సెంటర్కి వచ్చినాం. ఈ టౌన్ సెంటర్ అంతా వీడియోలో పడ్డది కదా. యాక్చువల్లీ మన సంధ్యాకోళ్ళు ఇల్లు ఇన్నే ఉంటుంది. సో వెళ్ళి అక్కని సర్ప్రైజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఇంట్లో ఉన్నదో లేదో మనం తెలుసుకోవాలి. మన బడవాడు ఫోన్ చేస్తాడు అక్కకి. అక్క ఇంట్లో ఉన్నదంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి అక్కని సర్ప్రైజ్ చేయడమే. మన సంధ్య అక్కకి ఫోన్ చేస్తుండు బడవాడు. ఇప్పుడు మాట్లాడతాడు, ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. తెలుసుకొని అక్కడికి వెళ్తాం. ఎర్రి పప్పని చేసింది అక్క బడగాన్ని. డైరెక్ట్ పోదామా? ఉన్నది అడ్రస్. సో గాయస్ మన అక్క అయితే ఫోన్ లేపుతలేదు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. కెమెరాలు ఏడపడతావు పక్క. దొరికినట్టే నువ్వు పక్క. కెమెరా క్లోజ్ చేసి అక్కడ బెల్లు కొట్టింది. పక్క దొరుకుతుంది బడ. తీఫ్ తీఫ్ తీఫ్. ఇది కాదురా కాయలు, ఇంకా వేరే బెల్లు కొడుతుంది. ఇది కాదు 38 అక్కది నంబర్ 38 అక్కోళ్ళది. ఇంట్లో వెళ్ళారంటావా? కానీ ఇద్దరు కుక్కని తీసుకొని వాకింగ్ పోయినట్టున్నారు. షన్యుకు మయాంక్ వాళ్ళు కూడా ఉంటారా? ఇది కాల్ మామ్. You guys became very papas. No surprise, it's a shock. Where did mom go? She went to the shop. ఏడా అనిపించినావు? ఫోన్ లా మీరు గిది 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 గీ కెమెరా మూసేసిండు. గీ కెమెరాలో దొరికిండు బడాడు. సర్ప్రైజ్ అనుకున్నాం, అక్క షాక్ ఇచ్చింది. ఇంత పెద్ద కార్ మనదే ఊబర్. హలో హలో. డోర్ క్లోజ్ చేసింది అనగానే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము అనుకున్నాం ఓకే ఓపెన్ చేయక డోర్ అన్లెస్ అంటిల్ యూ నో దేమ్ అని. ఓకే ఓకే. అయితే వాళ్ళు అది తెలుస్తలేదు అని అన్నాడు. సరే లైట్ తీసుకో ఓపెన్ చేయకని చెప్పినాం. అంతలోపు అన్న చెక్ చేస్తుండే కెమెరాల. చూస్తే నలుగురు మెల్లే అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎట్లా దొరికిపోయినాము. ఇప్పుడు అక్కగా సర్ప్రైజ్ చెల్లెకి ఇస్తున్నాం. సర్ప్రైజ్. మ్యాక్స్ గాడికి సపరేట్ ఇల్లు కట్టిర్రు. అక్క వాళ్ళ ఇల్లు లాగానే చాలా పెద్దగా ఉంది మ్యాక్స్ గాడి ఇల్లు కూడా. ఆస్ట్రేలియన్ బ్రూవరీకి పట్టుకొచ్చిండు రాజన్న. ఊర పబ్బు టైప్ ఉన్నది. ఓకే ఈ బ్రాండ్ పేరు ఎస్కరా. Yeah, this is the beer. It's brewed here. ఇక్కడనే తయారు చేస్తారు. ఇదే స్లాబ్ వేసుకొని పోతున్నాం. మరి అన్ని తాగుతామా కొన్ని మిగిలిస్తామా చూద్దాం. బ్రదర్ అయితే కసి మీద ఉన్నట్టు కొడుతుండ. మొత్తం బారు సెటప్ వేరే లెవెల్ ఉన్నది. బ్రూవరీ కనిపిస్తుందా గాయస్? చూడండి, ఆస్ట్రేలియన్ బ్రూయింగ్ కంపెనీ. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఒకసారి. ఎక్కడ దొరకాయంట. సో సిడ్నీకి వచ్చినప్పుడు మనకు కాల్ చేయండి, మా బ్రదర్ ఏడ తెప్పిస్తాడు. డైరెక్ట్ ఫుల్ బాడీ తెచ్చింది మన కోసం ఫర్ బిర్యానీ. అక్క ఇప్పుడు కటింగ్ ఎవరు? నేనే. మన ఇంట్లో ఎవరు కటింగ్? కట్టుకోడు. ఓహో అక్క వేరే లెవెల్ ప్లాన్ చేసింది. ఎగ్స్ ఎందుకు? ఆలుగడ్డ బజ్జీ.
కాదు అది ఎగ్ బజ్జీ అయితే ఎగ్ బజ్జీ ఆలుగడ్డ బజ్జీ రాదు, ఉల్లిగడ్డ బజ్జీ. ఆలుగడ్డ బజ్జీలు ఎట్లా చేస్తారే? అదే మ్యాజిక్ రా. నేను ఫస్ట్ టైం వచ్చి నేను లైఫ్ లో కుక్క నిద్ర నేను ఎత్తుకుంటాను అనుకోలేదు. ఎందుకు ఇన్ని రోజులు పిల్లలను ఎత్తుకున్నా? వెర్రోడే వెర్రోడే. ఇప్పుడు స్టార్ట్ అయింది, అన్న స్టార్ట్ అయింది. నితీష సుమంత్ గారిని మిస్ అవుతుంది. అసలు అయితే లేదు. సుమన్ నాతోనే కూర్చొని ఏం మాట్లాడాడు కదా. ఎందుకు నిల్చొని మాట్లాడతాడా? అది నీతో ఎందుకు మాట్లాడాడు చెప్పు. మీరున్నాక నాతో మాట్లాడతారు. మళ్ళీ సుమంత్ ఎవరైనా ఉన్నప్పుడు నాతో మాట్లాడు. పాపం అది కథం అవుతుంది. ఈ అన్నలేంద్ర బాబు నన్ను ఎత్తి తింటున్నారని. వచ్చిండే కదరా సుమంత్ గారు. అరే ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాటన్నిటిని అధిగమించాం. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. మ్యాక్స్ గాడు అన్నం లేపుతున్నాడు పండుకుంటే. అందుకు లేపుతలే, వెళ్ళిపో మా ఇంట్లోకి వెళ్ళని. ఇంకెంతసేపు ఉంటావని. మెల్లగా కింద పడతా వెనక్కి పెడుతున్నాడు. అదే అద్దు అన్న ప్లీజ్, అద్దు బామా చూస్తే మనని నూకుడు. అదే అదే ఇలా నూకేద్దాం ఇద్దరిని. దుర్గా ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం అక్క మన కోసం దోశలు చేస్తుంది. సో ఇట్స్ వెరీ వెల్ స్పెండ్ డే. పొద్దున ఇప్పుడు నెక్స్ట్ డే ఇటు ఉంటామని అనుకోలేము మేము, కానీ అక్క ఇటే ఉంచింది. పొద్దున టిఫిన్ చేసింది, పునుగులు చేసింది, దోశలు చేసింది, అన్నీ చేసింది. మంచిగా తిన్నాం, ఇంటికి పోతున్నాం. బట్ సీరియస్లీ అక్క థ్యాంక్ యూ ఫర్ నాట్ ఇన్వైటింగ్ అస్. డబ్బుల బిర్యానీ నిన్న బిర్యానీ చేసింది అక్క మన కోసం. నిన్న బిర్యానీ తినలే, ఎందుకంటే మంచిగా ముచ్చట వెళ్ళిపోవడం వల్ల జర ఒక 2 పెగ్గులు ఎక్కైనాయి మనకి. వీడి కోసం తాగిన ఉంటుంది నేను, సుమంత్ కోసం. అంత పెద్ద తాగకపోతుంటుంది కానీ వీడి కోసం తాగిన. మేమంతా 2002 బాల్. నువ్వు అన్సీనా అబ్బా సీన్. కుశలన్న బాగా రాయిండు, అవుట్ అయిండు. కొత్త క్రియేట్ చేసిండు, వైన్ విత్ మిల్క్ అండ్ విస్కీ. అది నైట్ దుడ్డు వస్తూనే ఉంటది, పోయే దుడ్డు పోతూ ఉంటది. అన్న బాయ్ అన్న జాబ్ చేసుకుంటాడు. విజయ్ అన్న ఇప్పుడు నిజంగానే ఒక కుక్క వంకొని మరి ఇంకా కుక్కింది. సాయంత్రం వస్తుంది ఆడుకోవడానికి. కుక్క పిల్లకి టాయిలెట్ వాష్రూమ్ వచ్చినాకో నీకే ఇస్తుంది, నీ ఇష్టం. నీకేనే బాగా అదొకటి చూసుకోవాలి. నేను దాని చూసుకోవాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. Bye friends, that's the end of the vlog. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కుష్ రెడ్డి ఫుడ్ వ్లాగ్స్. బాయ్ బాయ్ గైస్. బాయ్ గైస్. వెరీ వెల్ స్పెండ్ డే. మంచిగా తిన్నాం, ఇంటికి పోతున్నాం, అయిపోయింది. పోయి రెస్ట్ తీసుకుంటా. సో బ్లాగ్స్ తీసుడు జర లేట్ అవుతుంది. ఇప్పటి నుంచి కొన్ని బ్లాగ్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? బాయ్.